హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట పక్కన ఎడ్లపల్లి అనే గ్రామం అండి. ఈరోజు ప్రస్తుతానికైతే మా యొక్క సూర్యాపేటలో ఉండడం జరిగింది. ఆ విజయవాడ హైదరాబాద్ హైవే అండి. హైవే దగ్గర సూర్యాపేట అంటే సూర్యాపేట బయట ఊరు బయట వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే 12వ తారీఖు 5వ నెల 2024 సంవత్సరం అండి. ఈరోజు కంటైనర్ అనేది ఢిల్లీ నుంచి ఒక కంటైనర్ అయితే రావడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో అప్డేట్లో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రతిదీ మనం ఎవరికి వెహికల్ ఇస్తున్నాం, ఎవరు ఎంత డబ్బులు కొడుతున్నారు అనేది ఆటోమేటిక్గా వాళ్ళకు అన్ని అప్డేట్లు అనేది వాట్సాప్లో ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్లో అనేది పెద్దగా నేను కస్టమర్ రివ్యూలు అలాంటి నేను పట్టించుకోను, అన్ని పెద్ద ఇంట్రెస్ట్ పెట్టను. వాట్సాప్లో అయితే ప్రతిదీ అప్డేట్ ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కంటైనర్ అయితే రావడం జరిగింది. 7 కార్లతోని ఒక కంటైనర్ అయితే రావడం జరిగిందండి. 3 కార్లు ఆల్రెడీ హైదరాబాద్లో దిగినాయి. ఆల్రెడీ కస్టమర్లకు డెలివరీ అయితే ఇవ్వడం జరిగింది. మన వాట్సాప్ గ్రూప్లో కూడా నేను అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక కారు వచ్చేసి మహేంద్రా XUV 500 W6 2017 మోడల్ అండి. ఆ కారు యాదాద్రి భువనగిరి వాసులు వాళ్ళకి అమ్మడం అయితే జరిగింది ఢిల్లీలో ఉన్నప్పుడు. అది 6,60,000 అయితే సేల్ చేయడం జరిగిందండి ఆ కారు ఢిల్లీలో. ఆ కారు ఆల్రెడీ హైదరాబాద్లో వారైతే డెలివరీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మరొకటి నారాయణపేట వాసులకు మారుతి సుజుకి ఎర్టిగా VDI 2017 మోడలు. ఆ కారు కూడా 6,60,000 ఢిల్లీలో అయితే వాళ్ళకి ఇప్పేయడం అయితే జరిగిందండి. అది కూడా హైదరాబాద్లో డెలివరీ అయిపోయింది. నేను వెళ్ళలేదు, ఇక డైరెక్ట్ వాళ్ళే, నేను ఫస్ట్ ఇక్కడికే ఆఫీస్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే వాషింగ్ చేయించి ఇక్కడే హ్యాండ్ఓవర్ చేద్దామని నేనైతే ఫస్ట్ అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు కస్టమర్లు మళ్ళీ ఇంత దూరం ఏం రామన్నా మేము అక్కడే వాళ్ళని తీసుకుంటాం, వాషింగ్ అయితే మేము చేయించుకుంటాం అని చెప్పడం జరిగింది. అందుకోసమనే వాళ్ళని ఆ 3 కార్లు అక్కడే డెలివరీ చేయడం జరిగిందండి. ఇంకొకటి కార్ వచ్చేసి ఒకటి మహేంద్రా XUV 500 W6 2017 అది డెలివరీ అయింది. మారుతి ఎర్టిగా 2017 అది హైదరాబాద్లో డెలివరీ అయింది. హుందాయ్ Accent S వేరియంట్ అది కూడా నారాయణపేట వాసులకే 2,60,000 అంతే కాదు 2,60,000 అది కూడా ఢిల్లీలో ఇప్పించడం జరిగింది. 2014 మోడల్ డీజిల్ బండి. ఆ 3 కూడా డీజిల్ బండ్లే అండి. ఆ కారు కూడా హైదరాబాద్లో డెలివరీ తీసుకోవడం జరిగింది. వారు హైదరాబాద్లో 3 కార్లు డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 4 కార్లు ఇక్కడికి సూర్యాపేటకు అయితే రావడం అయితే జరిగింది. ఇందులో 2 కార్లు ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. ఆల్రెడీ 2 కార్లు సేల్ అయిపోయినాయండి. కేవలం ఒక 2 I10లే ఉన్నాయి. ఆ I10ల గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి I10 అనేది ఆఫీస్ దగ్గరికి అయితే తీసుకురావడం అయితే జరిగింది. చాలామంది తక్కువ బడ్జెట్లో కార్లు కావాలని చాలామంది ఫోన్లు అయితే చేయడం జరుగుతుంది మనకు. అందుకోసం అని చెప్పేసి I10లు అయితే ఒక 2 I10లు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఆ I10లు తప్పించి మిగతా 2 షిఫ్ట్ డిజైర్లు ఉన్నాయండి. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైరు LXI ఒకటి VXI ఒకటి ఉంది. 2 కార్లు కూడా ఆల్రెడీ సేల్ అయిపోయినాయండి. మన వాట్సాప్లో ఫోటోలు పెడితేనే 2 కార్లకు అనేది మనకు అడ్వాన్స్లు అనేది రావడం జరిగింది. ఆల్రెడీ ఒక కారు అయితే ఆల్రెడీ ఫుల్ పేమెంట్ అయిపోయింది. మరొక కారు టోకెన్ అడ్వాన్స్ అయితే రావడం జరిగిందండి. 2 కార్లు అయిపోయినాయి, సేల్ అయిపోయినాయి. ఒక 2 కార్లు I10లు ఉన్నాయి, దాని అప్డేట్ కూడా మీకు ఇస్తాను. ఒకటి వచ్చేసి 2009 హుందాయ్ I10 ఎరా వేరియంట్ అండి. ఆ రీడింగ్ అనేది కొంచెం ఐడియా లేదు, దయచేసి గమనించండి. రీడింగ్ అనేది మళ్ళీ ఒకసారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచి నీట్గా వాషింగ్ చేయించి మీకు మళ్ళీ దానికి సపరేట్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఓకే అండి. ఫస్ట్ దిగబోయే కారు అంటే 4వ కారు అనుకోవాలి. 3 కార్లు అక్కడ దిగినాయి కాబట్టి 4వ కారు మారుతి సుజుకి VXI వేరియంట్ అండి. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ VXI వేరియంట్ పెట్రోల్ వర్షను సింగిల్ ఓనర్ బండి. దీని రీడింగ్ వచ్చేసి రీడింగ్ కొంచెం రీడింగ్ देखो రీడింగ్ 40,000 ఓకే. 40,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్, పీస్ టు పీస్ అన్ని ఒరిజినల్. ఇది ఏంటంటే కంటైనర్లో దాదాపు ఒక 10 రోజుల వ్యవధి నుంచి మన కంటైనర్లో కార్లు ఉంటాయి కాబట్టి ఆ కార్ అనేది కొంచెం దుమ్ము బట్టి ఉంటాయండి. మళ్ళీ ఒకసారి వాషింగ్ చేపిస్తే
షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంటుంది వెహికల్, ఏదైనా సరే షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటాయి వెహికల్. ఏది కూడా బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదండి. ఒరిజినల్ బండి ఇది, ఒరిజినల్ బండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో దీని వీడియో కూడా పెట్టడం జరిగింది, పెట్టినాం కదా అది, దీని వీడియో కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి బైక్ దూసిందా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అన్న వాళ్ళు అయితే మనకు టోకెన్ అడ్వాన్స్ అయితే ఈ వెహికల్కి అయితే వేయడం జరిగింది. ఇది ఆల్రెడీ సేల్ అయిపోయిందండి, ఈ కార్ అయితే సేల్ అయిపోయింది. ఇప్పుడు కింద ర్యాక్లో 4 కార్లు ఆల్రెడీ అయిపోయినాయి. పై ర్యాక్ అనేది కింది దింపడం జరుగుతుంది, దింపిన తర్వాత మళ్ళీ కూడా చూపిస్తా. ఓకే అండి, కింది ర్యాక్లో అయితే కంప్లీట్ అయిపోయింది. రెండో ర్యాకు తార్దు, పై ర్యాక్లో కింద 4 కార్లు, పైన 4 కార్లు, 8 కార్లు వస్తాయండి. కింద ర్యాక్లో ఆల్రెడీ అయిపోయినాయి. 3 కార్లు హైదరాబాద్లో దిగినాయి, ఒక కారు ఇక్కడ షిఫ్ట్ డిజైర్ ఇదొకటి దిగింది. 2 I10లు, ఇంకో డిజైర్ ఉందండి ఇక్కడ మనకు. ఈ 2 I10లు ఇట్రా, ఈ 2 I10లు అమ్మకానికి ఉన్నాయి. ఒకటి 2009, మరొకటి 2010 మోడలు హుందాయ్ I10 ఎరా వేరియంట్లు అండి. వెహికల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా సరే లైవ్లో వచ్చి చూసుకొని తీసుకోండి. మీకు 100% నచ్చుద్ది, నచ్చదు అనే ఆప్షన్ అయితే ఉండదు. 100% నచ్చుతాయి వెహికల్స్, చాలా బాగున్నాయి. జాగ్రత్తగా కంటైనర్లో వస్తే స్కాచెస్ పడతాయి, ఏదో డ్యామేజ్ అవుతాయని చాలామంది ఆలోచిస్తారు. ఏం డ్యామేజ్ కాదండి, అందరు గమనించాలి. డ్యామేజ్ ఏం కాదు. కంటైనర్లో వస్తే ఫుల్ ప్యాకింగ్ ఉంటుంది, ఎప్పుడైనా సరే ఫుల్ ప్యాకింగ్ ఉంటుంది. టైర్లకు బెల్టులతోని ఇప్పుడు ఈ విధంగా ఎట్లా కట్టిరో ఆ బెల్టులతోని కడతారు. బెల్టులతోని కొనేది తర్వాత చూద్దాం. బెల్ట్ టైర్లకు 4 టైర్లకు కూడా బెల్టులతో మంచిగా బిగించి కడతారు. బండి కదలదండి, బండి కదల. కాకపోతే ఇంకో విషయం, ఈసారి కంటైనర్ అనేది కొంచెం లేట్ అయిపోయిందండి. కంటైనర్ అనేది కొంచెం లేట్ అయిపోయింది. కారణం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోడింగ్ ఏదైతే ఉందో, ఎలక్షన్ కోడింగ్ వల్ల ప్రతి రాష్ట్రానికి, ప్రతి కొన్ని డిస్టిక్లల్లో ఈ ఏదైతే డబ్బులు మాఫియా, బ్లాక్ మనీ ఏదైతే హవాలా చేస్తున్నారో కొంతమంది రాజకీయ నాయకులు, దానికోసం మన పోలీసు వారు కానీ వీళ్ళు చాలా పకడ్బందీగా వాళ్ళు ప్రతి వెహికల్ చెక్ చేస్తున్నారు. అందుకోసమని ఈ వెహికల్ అనేది ఈసారి రావడానికి లేట్ అయిందండి. లేకపోతే 1 వీక్ లోపే వస్తుంది, ఖచ్చితంగా 1 వీక్ లోపే వస్తుంది. కాకపోతే ఈసారి 10 రోజులు పట్టింది, 10 రోజులు పట్టిందండి, 10-12 రోజులు పట్టింది. రీజన్ ఏంటంటే ప్రతి చోట ఆపడం, అన్ని కార్లు డిక్కీలు అవన్నీ లోపలికి వెళ్ళి చూడడం పోలీసు వాళ్ళు, ఇదంతా చెకింగ్ చేసుకుంటే ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర 2 గంటల సమయం పట్టిందంట అతనికి. దానికోసం లేట్ అనేది అయిందండి, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వచ్చు. ఓకే అండి, హుందాయ్ I10 ఎరా వేరియంట్ అండి, 2009 మోడలు. ఈ కార్ ఇప్పుడే కిందికైతే దిగడం జరిగింది. ఇంకోటి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ VXI వేరియంట్ అండి. ఇప్పుడే ఇది కూడా డెలివరీ అయ్యిద్ది, కింది దిగుద్ది. చూడొచ్చు కొంచెం దుమ్ముతో ఉంటుందండి, ఎందుకంటే ఒక 10-15 రోజుల నుంచి బాగా విపరీతంగా దుమ్ము అంతా డస్ట్లో వస్తుంటుంది కాబట్టి వెహికల్ అంత దుమ్ముతో ఉంటుందండి. ఒకసారి వాషింగ్ చేపిస్తే అంతా క్లియర్ అయిపోద్దండి. చాలా బాగుంది వెహికల్. ఇది మనం సూర్యాపేట జిల్లా చివ్వెంల వాసులకు ఈ కార్ అయితే నేను సేల్ చేయడం జరిగిందండి ఆల్రెడీ. ఈ కార్ అయితే అమ్మకానికి అయితే లేదు. అన్నవాళ్ళు ఈరోజు వచ్చి డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పడం జరిగింది. చాలా సేఫ్గా వస్తాయండి వెహికల్స్, ఏం మనకు ఇబ్బంది ఏమి ఉండదు. చాలామంది ఏంటంటే కార్లు ఎట్లా ఉంటాయో ఎట్లా వస్తాయో ఏందో అని చాలామంది ఇబ్బంది పడతారు. కానీ బెల్టులతోని, ఇలాంటి బెల్టులతోని మంచిగా టైర్లకు గుంజి కడతారు. గుంజి కడితే ఏంటంటే మనకి బండి కదలదు. ఆరామ్. ఇది కూడా చాలా బాగుంది. యార్ మనోడు ఏమో ఫాస్ట్ ఉండు విపరీతంగా. ఈ వెహికల్ ఆల్రెడీ సేల్ అయిపోయిందండి. ఈ వెహికల్, ఈ 3 కార్లు ఇక్కడ దిగినాయి.
ఇంకొకటి i10 ఉంది 2010 మోడల్, అది కూడా మనదే అండి. ఈ 3 కార్లల్లో ఈ డిజైర్ సేల్ అయిపోయింది, ఆ వెనకాల డిజైర్ కూడా సేల్ అయిపోయింది. ఈ మధ్యలోది i10 ఉందండి 2009 మోడలు. ఇది కమిషను, కంటైనర్ ఛార్జెస్ ప్లస్ ఎన్ఓసితో సహా మొత్తం ఇక్కడ డెలివరీ ఇచ్చేది ప్రైజు 1,65,000 ఈ కార్కి. ఇది ఏదైతే i10 ఉందో 2009 ఇది 1,65,000 అండి దాని ప్రైజు. ఇంకొకటి వచ్చేసి 2010 మోడలు. ఏం కాక వస్తావా ఢిల్లీకి? యూట్యూబ్లో వస్తావు నువ్వు కూడా. ఇది వచ్చేసి 2010 మోడల్ అండి, చాలా బాగుంది ఈ కార్ కూడా. చాలా సేఫ్గా వస్తాయండి వెహికల్స్, ఏం ఇబ్బంది ఉండదు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా సేఫ్గా ఉంటాయి వెహికల్స్. జాగ్రత్తగా తీసుకొస్తారు. ఇట్లా బెల్టులు, టైర్లకు ఇట్లా బెల్టులు కడతారు కదలకుండా. కారు ఎంత ఎత్తేసినా కూడా చిన్న కదలుడు కూడా కాదు, అయినా కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళు మెల్లగా వస్తారు. ఇట్లా రాడ్లు కూడా పెడతారు బండి కదలకుండా పెట్టి. రాడ్లు పెట్టిన తర్వాత కూడా బెల్టులతో కడతారు. ఈ కారు కూడా అమ్మకానికి ఉందండి. ఈ కారు ఎవరికైనా కావాలన్నా చెప్పొచ్చు. ఇది పై ర్యాక్, ఇది లేస్తుంది పై ర్యాక్లో 4 కార్లు, కింది ర్యాక్లో 4 కార్లు, 8 కార్లు వస్తాయండి. XV500 అట్లా పెద్ద ఏమైనా ఉంటే 7 కార్లు వస్తాయి. ఇప్పుడు మనకైతే XV500 ఒకటి ఉంది కాబట్టి 7 కార్లే వచ్చినాయి కంటైనర్లో. మామూలుగా ఇలాంటి i10లు, స్విఫ్ట్ డిజైర్లు, ఎక్సెంట్లు అలాంటి చిన్న కార్లు ఉన్నప్పుడు 8 కార్లు పడతాయి. XV500లు అలాంటి పెద్ద కార్లు ఉన్నప్పుడు 7 కార్లే వస్తాయండి. ఓకే అండి, 7వ కారు i10, అది కూడా దిగుతుంది చూడొచ్చు. అనేది కార్లు చాలామంది ఏంటంటే కార్లలో ఎప్పుడైనా 2 రకాలు ఉంటాయండి. ఒక పండ్లు ఏదైతే మనం తీసుకుంటామో, ఆ ఫ్రూట్స్ ఏదైతే తీసుకుంటామో, ఒకటి మంచి పండు, ఒకటి చెడ్డ పండు ఉంటుంది. మంచి పండు ధర కొంచెం ఎక్కువ ఉంటుంది, చెడిపోయిన పండు ధర తక్కువ ఉంటుంది. దీనికి చాలా తేడా ఉందండి. వెహికల్ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో. Hyundai i10 ఎరా వేరియంట్. రేటింగ్ కిतना है देखो, 62 62,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి బండి. మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోండి, ఏ మెకానిక్నైనా తెచ్చుకోండి, నో ప్రాబ్లం, అభ్యంతరం లేదు. ఎక్కడైనా చూపించుకోండి, వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. బానట్ నుంచి డిక్కీ వరకు ఏ కారు పీసు కూడా మారలేదు ఇంతవరకు. అన్ని కార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ప్రతిదీ కూడా 1కి 4 సార్లు చూసుకొని జాగ్రత్తగా తీసుకొని రావడం అయితే జరిగింది. ఇంటీరియర్ కూడా చూసుకోండి ఎంత నీట్గా ఉందో. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది వెహికల్. పిల్లర్స్ కానీ ప్రతిదీ దీన్ని సపరేట్గా నేను వీడియో కూడా చేస్తాను మీకు, వాషింగ్ చేయించి. ఇప్పుడు ఏంటంటే కొంచెం దుమ్ముతుంది కాబట్టి దీని ఒరిజినాలిటీ అనేది కనపడదు చాలామందికి. సీట్ కవర్లు కానీ ప్రతిదీ, ఏసీ కానీ ప్రతిదీ వర్కింగ్ కండిషన్లో ఉంది వెహికల్. 1,75,000 అండి దీని ప్రైజు, ఫిక్స్డ్ ప్రైజు. 2010 మోడలు Hyundai i10 ఎరా వేరియంటు, 62,000 చిల్లర తిరిగింది, జెన్యూన్ రీడింగు. ఫస్ట్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ప్రతి కారు కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఇందులోనే కమిషను, ఇందులోనే కంటైనర్ ఛార్జెస్, ఇందులోనే ఎన్ఓసి కూడా. 1,75,000 ఇదే ఫిక్స్డ్ రేట్ అండి. మన ఆఫీస్ దగ్గర డెలివరీ ఇచ్చే విధంగా చూడొచ్చు. బూట్ స్పేస్ కానీ ప్రతిదీ ఒరిజినల్ ఉంది బండి. ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కాలేదు చూడొచ్చు. పర్ఫెక్ట్ ఉంది వెహికల్. దీని వీడియో అనేది నేను ఢిల్లీలో తీద్దాం అనుకున్నా కానీ తీయలేదండి, వర్కౌట్ కాదు. చూడొచ్చు జాక్కి కిట్ కూడా చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్ ఉందో. కొత్తగా ఇంతవరకు సరిగ్గా కూడా వాడలేదు, అది అంత పర్ఫెక్ట్ ఉంది. బూట్ స్పేస్ కూడా చూడొచ్చు ఎంత ఒరిజినల్ ఉందో బండి. అందుకోసం ఢిల్లీ నుంచి తీసుకోవాలా కార్లు, ఢిల్లీ కార్లు తీసుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఏందని చాలామంది అవగాహన లేక చాలామంది డౌట్ పడే వాళ్ళకు ఇది ఉదాహరణ మాత్రమే. ఇంకో విషయం అండి, 4 కార్లు ఒకసారి చూపి మళ్ళీ ఒకసారి చెప్తాం. Hyundai i10 ఎరా వేరియంట్ 62,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది.
కమిషన్ కంటైనర్ ఛార్జెస్ ఎన్ఓసితో సహా 1,75,000 ఫిక్స్డ్ రేటు, సూర్యాపేటలో డెలివరీ. ప్లస్ ఈ కారు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VXI పెట్రోల్ వర్షను, ఫస్ట్ ఓనర్ కారు 40,000 తిరిగింది, జెన్యూన్ రేటింగు. ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది, ఆల్రెడీ కస్టమర్ సేల్ అయిపోయిందండి. దీని గురించి మనం పెద్ద చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు, అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సేల్ అయిపోయింది కాబట్టి. ఇది వచ్చేసి Hyundai i10 ఎర్రా వేరియంటు. ఇది 60,000 చిల్లర ఏమో తిరిగిందండి. నేను రీడింగ్లు అన్నీ నేను మళ్ళీ గుర్తులేదు, మళ్ళీ ఒకసారి వీడియోలో చెప్తా. 60,000 చిల్లర ఇది కూడా తిరిగింది. దీని ధర వచ్చేసి 1,65,000. ఇందులోనే కంటైనర్ ఛార్జెస్, ఇందులోనే కమిషను, ఇందులోనే ఎన్ఓసి. ఇది అయిపోయింది. ఈ కార్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VXI పెట్రోల్ వర్షను. ఇది వచ్చేసి ఇది 40,000 చిల్లర ఏమో తిరిగిందండి. నాకు రీడింగ్ అనేది ఐడియా లేదు. 40,000 చిల్లర ఏమో తిరిగింది, 45,000 ఏమో తిరిగింది, 46,000 ఏమో తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VXI పెట్రోల్ వర్షన్. ఫస్ట్ ఓనర్ కారు 2010 మోడలు. ఈ కారు ఢిల్లీలో ఉన్నప్పుడు వీడియో పెడితే విజయవాడ నుంచి ఒక అన్న వాళ్ళు టోకెన్ అడ్వాన్స్ కొట్టారండి. మిగతా బ్యాలెన్స్ అనేది రేపు ఇచ్చి వాళ్ళు తీసుకుపోతా అన్నారు. ఇది అయిపోయింది, ఇది కూడా సేల్ అయిపోయింది. ఈ 2 ఐటెంలు మాత్రం అమ్మకానికి ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు. ఇంకోటి వచ్చేసి ఇది నా పర్సనల్ వాడే కారు. ఇది నా పర్సనల్ వాడే కారు. ఇది కూడా మారుద్దామని చూస్తున్నాను కారు నేను. ఇది నా పర్సనల్ యూజ్ చేసే కారు ఇది. ఎప్పుడు వీడియో తీద్దాం ఏమంటారుగా ఏమో శాస్త్రం ఉన్నట్టే ఉంది ముచ్చట నాది. ఇది ఆల్రెడీ నేను ఒక 10 నెలల నుంచి వాడుతున్నా ఈ కారు. ఇది కూడా మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ LDA ఆప్షనల్ అండి. ఫస్ట్ ఓనర్ కారు 58,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ బండి. బానట్ నుంచి డిక్కీ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ పీసు మారలేదు. డీజిల్ బండి. 58,000 మాత్రమే తిరిగింది. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. నవంబర్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి. పేపర్లు ఆల్రెడీ ఎన్ఓసి మొత్తం టోటల్ వచ్చేసినాయి, నా పేరు మీద వచ్చేసినాయి. నేను పేపర్లు చేసిస్తా, 4,80,000 ఇచ్చేస్తా బండి. పేపర్లు చేసి నేను వైట్ కలర్ బండి. బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ మారలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ పీస్ కూడా మారలేదు, అంతా ఒరిజినల్. ఇది నా పర్సనల్ వెహికల్ అండి, నేను వాడుతున్నా ప్రస్తుతానికి వెహికల్. ఇక్కడ ఇది ఎప్పుడు వీడియో తీద్దామంటే వర్కౌట్ కావట్లేదు. పర్ఫెక్ట్ ఉందండి, ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు, ఒరిజినల్ బండి. ఈ వెహికల్ ఎవరికైనా కావాలంటే కింద టైటిల్స్లో నెంబర్ ఉంటే కాల్ చేయండి. ఈ వీడియోలో 3 కార్లు అమ్మకానికి ఉన్నాయి. ఫ్రంట్ కూడా చూపి. ఈ వీడియోలో 3 కార్లు అమ్మకానికి ఉన్నాయండి. ఇది నా పర్సనల్ వెహికల్. ఇంతవరకు కూడా స్టెప్ని కూడా బండితో వచ్చినాయి, టైర్లు కూడా బండితో వచ్చిన టైర్లే ఉన్నాయి, ఒరిజినల్ బండి. ఏ పీసు కూడా మారలేదు, నా పర్సనల్ వాడుతున్నా. ఇంతవరకు ఏ చిన్న ఇబ్బంది కూడా పెట్టలేదు, ఎక్కడ కూడా ఏది మనకు చిన్న రిపేర్ ఉందనే మాట కూడా లేదు. మీరు చూపించుకోండి, ఎక్కడైనా సరే ఏ కార్ అయినా సరే మీరు మెకానిక్ చూపించుకోండి, మెకానిక్ తెచ్చుకున్న తర్వాతనే మీకు మెకానిక్ ఓకే అన్న తర్వాతనే వెహికల్స్ అనేది తీసుకోండి, నో ప్రాబ్లం, అభ్యంతరం లేదు. ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది, ఆఫ్టర్ మార్కెట్ రివర్స్ కెమెరా ఉంది, వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన కార్ బజార్ పేరు కూడా జెన్యూన్ కార్స్ తెలంగాణే. మన కార్ బజారు ఐడియా మీకు లొకేషన్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట లోకల్, పాత బస్టాండ్ రోడ్డు అదే. ఏరియా హాస్పిటల్ రోడ్ అంటే ఫేమస్, ఏరియా హాస్పిటల్ రోడ్ అదే, తాళ్ళగడ్డ రోడ్ అదే, మొత్తం మెయిన్ రోడ్ అంటారు, మొత్తం అదే అండి. పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ అండి, ఫేమస్ స్కూలు. దాని అపోజిట్లోనే జెన్యూన్ కార్స్ తెలంగాణ అని కార్ బజార్ ఉంటుంది. మన ఛానల్ నేమ్ కూడా జెన్యూన్ కార్స్ తెలంగాణ, మన కార్ బజార్ నేమ్ కూడా జెన్యూన్ కార్స్ తెలంగాణ. అక్కడికి వచ్చి మీరు ఏ కారు కావాలన్నా సరే మీరు చూసుకోవచ్చు. మీ కార్ ఏదైనా పార్కింగ్ సెల్ పెట్టుకోవాలన్నా సరే పెట్టుకొని అమ్ముకోవచ్చు. ముఖ్యంగా చాలామంది ఫోన్లు చేసి నాకు ఆ కారు కావాలి, ఈ కారు కావాలంటారు అండి. దయచేసి అర్థం చేసుకోండి, నేను ఏదన్నా క్లియర్ ఉంటా. ముందుగా ఇదేంటంటే ఇట్లా మొహమాటపు మాటలు మాట్లాడను, ఏదున్నా సరే ఫ్రాంట్గా మాట్లాడతా, ఫ్రాంట్గానే పనిచేస్తా. కట్టే ఇడ్చే అన్నట్టు ఉంటుంది నా పని, ఏదున్నా సరే క్లియర్ ఉంటుంది. ఇట్లా మనిషి ముందులో ఒక మాట, మనిషి వెనక ఒక మాట, ఈ కాన్సెప్ట్ అనేది నా మైండ్ సెట్లో ఉండదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఏదున్నా సరే ఫస్ట్ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నేను ఏ కార్ అయినా సరే మేము చూడడం జరుగుతుంది. కారణం
అక్కడ ఢిల్లీలో ఒక్కొక్క కార్ చూడాలంటే ఎక్కడెక్కడనో ఆ ట్రాఫిక్లో తిరగాలంటే పెద్ద తలనొప్పి ఉంటుందండి, అది మామూలు విషయం కాదు. మీరు ఇక్కడ సూర్యాపేటలో ఇక్కడ దగ్గరపాటు ఏమైనా కార్ కావాలని చెప్పండి, ఫ్రీగానే చూసి పెడతా, ఇబ్బంది ఏం లేదు. కానీ ఢిల్లీలో మాత్రం వర్కౌట్ కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు మేము అంత తిప్పలబడి మేము కార్ చూస్తే మళ్ళీ మీరు అది తీసుకుంటే నమ్మకం ఉండదు. అదే టోకెన్ అడ్వాన్స్ వేస్తే మేము ధైర్యంతో తిరుగుతామండి. ఓకే అండి, ఎవరికైనా కార్ కావాలంటే కింద టైటిల్స్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మరిన్ని వాళ్ళు తెలుసుకోండి. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి, ఇలాంటి కార్లు వస్తూనే ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.